For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనంతలక్ష్మి అమ్మ. నమస్తే అమ్మ. నమస్తే తల్లి. అమ్మ, చాలామంది ఋతుక్రమంలో కూడా పూజలు చేయొచ్చు అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మనం చూసుకుంటే అసలు ఈ ఋతుక్రమం అనేది మనం ఆలోచిస్తే నిజంగా ఆ భగవంతుడు ఇచ్చిందే కదా, మరి ఎందుకు ఇలా దూరంగా ఉండాలి, ఇలా దూరంగా ఉంచుతారు, దేవాలయాలకు వెళ్ళకూడదు, పూజలు చేయకూడదు, అసలు ఇలాంటి ఆంక్షలన్నీ ఎందుకు వచ్చినాయి అమ్మ? మీరు ఒక మాట అన్నారు, దేవుడు ఇచ్చాడు అని. దేవుడు నమ్మినా నమ్మకపోయినా ప్రకృతి అంటే నమ్ముతాం కదా. ప్రకృతి సిద్ధమైనటువంటిది, ప్రకృతి సిద్ధమైనది. ప్రకృతి ఎప్పుడూ ఒకేలాగా రకంగా ఉంటుందా? శీతాకాలం వచ్చింది, ప్రకృతి ఇచ్చిన చలి అని చెప్పి మనం దుప్పటి కప్పుకోవడం మానేసామా? ఎండ ప్రకృతి ఇచ్చిందే కదా, లేక దేవుడు ఇచ్చాడు కదా ఎండ అని చెప్పి చల్లదనం కోసం ఆశించటం మానేసామా? ప్రకృతికి అనుగుణంగా మనల్ని మనం మలచుకుంటున్నాం. అలాగే ప్రకృతి సహజంగా వచ్చినటువంటి దీన్ని కూడా మనకు అనుకూలంగా చేసుకోవడానికి చేసిన ఏర్పాటే తప్ప ఇది మరొకటి కాదు. ఇప్పుడు మామూలుగా చెప్పాలంటే ఇది కూడా ప్రతిరోజు ఒకసారి కనీసం రోజులో ఒకటేమో రోజులో అనేక మార్లు చేసేటటువంటి కాలకృత్యాలు ఉన్నాయే, అవి కూడా ప్రకృతికి సంబంధమైనవే కదా. వాటికి వెళ్ళి వచ్చిన తర్వాత శుచిగా ఉండాలి, కడుక్కోవాలి, నీట్గా ఉండాలి, వీలైతే బట్టలు మార్చుకోవాలి, స్నానం చేయాలి అనే నియమం దేనికమ్మా? అవసరమా? శుభ్రంగా ఉండడం కోసం. ఎందుకు చెప్పండి? ఎందుకు అంటే శరీరంలో నుంచి ఒక మాలిన్యం వెళ్ళిపోయిన తర్వాత కొంచెం చికాగ్గా అనిపిస్తుంది, హాయి కలగడం కోసం కడగడం, తర్వాత స్నానం చేస్తారు చాలామంది. రెండో పని దీర్ఘశంఖ అంటారు. టాయిలెట్కి వెళ్ళినప్పుడు స్నానం చేస్తారు, చేస్తారు, లేకపోతే కనీసం కాళ్ళు కడుక్కున్నా ఉంటాం, శుచిగా అనిపిస్తుంది. అట్లాగే అది పనికిరాంది కదా, మన శరీరంలో నుంచి వచ్చిందే కదా అని దాన్ని ఏమి మనం ఆదరించమే, దూరంగా పెడతామే. అట్లాగే స్త్రీల విషయంలో కూడా నెల నెల పనికిరానటువంటిది కొంత బయటకు వచ్చినప్పుడు దాన్ని దూరంగా పెట్టాలి. అది వచ్చేటప్పుడు ఏం జరుగుతుంది? స్త్రీ శరీరంలో అనేక రకాలైనటువంటి మార్పులు వస్తాయి. హార్మోనల్ డిస్టర్బెన్స్ ఉంటుంది. తర్వాత ఏమాత్రం జీర్ణశక్తిలో తేడా ఉన్న వాళ్ళకైనా ఆ సమయంలో విపరీతంగా కడుపు నొప్పి, తర్వాత తిన్నది అరగకపోవడం, విరేచనాలు అవ్వడం లాంటివి జరుగుతాయి. ఈ ప్రకృతి ఇచ్చిందే కదా, ఆ నొప్పి భరించేయడమే కదా. ఎందుకు తేడా ఉంది అంటే ఆ సమయంలో ఆహార విహారాల్లో కొంచెం అనువుగా ఉన్నట్టయితే మంచిది అన్న ఉద్దేశంతో. అందుకని విశ్రాంతి ఇవ్వమన్నారు. విశ్రాంతి ఇవ్వమంటే ఆ కోడలను అలా కూర్చోబెట్టి పని చేయకుండా నేను ఊరుకుంటానా అంటుంది అత్తగారు, పురకాలం మాట. అందుకని ముట్టుకోకూడదమ్మా అన్నారు. అంటే ఇహ ముట్టుకోకూడదు కదా అని చెప్పి కోడల చేత పని చేయించకుండా ఉండేవాళ్ళు. అది సాంఘికంగా మనం ఆలోచించుకుంటే విషయం. అంతేకాకుండా ఆ సమయంలో ఒక స్త్రీ యొక్క మానసిక శారీరక స్థితి చాలా బలహీనంగా ఉంటుంది. సెన్సిటివ్ అంటారు, సున్నితంగా ఉంటుంది. చాలా తొందరగా కోపం వస్తుంది. మీరు గమనించండి, ఆ సమయంలో చాలా తొందరగా కోపం వస్తుంది, అలాగే తొందరగా అలసిపోతారు. ఇవి తెలియకుండా మొండిగా బండగా పనిచేసిన వాళ్ళకి తర్వాత ఆరోగ్యంలో తేడా కనపడుతుంది. కనుక ఎక్కువ కాలం మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ సమయంలో కొంచెం శరీరానికి శారీరకంగానే కాక మానసికంగా కూడా విశ్రాంతి ఇవ్వాలి. ఈ మానసికంగా విశ్రాంతి ఇవ్వాలి అని అన్నప్పుడు పూజలు అవి చేయొద్దన్నారు. ఎందుకు? పూజ చేసేటప్పుడు శక్తి ఉద్భవిస్తుంది. అలాంటి శక్తిని తట్టుకోగలిగినంత బలంగా శరీరం ఉండదు, నాజుగ్గా ఉంది. ఎవరైనా ఒక్క మాట అంటే చిన్న కోపం వచ్చేస్తుంది, కొంతమంది ఏడిచేస్తారు, మామూలు అప్పుడు బాగానే ఉంటారు. అటువంటి వాళ్ళు శక్తి ఎక్కువగా వాళ్ళల్లో ప్రవేశిస్తే తలడిల్లిపోరు. అందుకని ఎందుకు వచ్చింది అంటే నాకు కాదు అని ఎవరన్నా ఒకళ్ళిద్దరు అనొచ్చు. ఒకళ్ళిద్దరు ప్రమాణం కాదు కదా, మొత్తం మనుషులందరూ కదా దానికి ఉదాహరణ. అందులో కొంతమంది ఎక్సెప్షన్స్ ఉంటే ఉంటారు, కానీ జనసామాన్యంగా ఉండేది ఇది. అందుకని విశ్రాంతి ఇవ్వాలి. పూజ చేశారు అంటే
శారీరకంగా ఏమో కానీ మానసికంగా చాలా శక్తి ఉత్పన్నమయ్యేటటువంటిది. మనసుకు మంచి ఎక్సర్సైజ్ నిజంగా గనక చేస్తే. అది ఎందుకు చేయాలి? కష్టం వద్దు. అంచేత ఆ ఇబ్బంది పడే వాళ్ళల్లో మీరు కూడా ఉండే అవకాశం ఉంది. ఎందుకు వచ్చింది రిస్క్? ఎందుకు? ఇవాళ కనపడకపోతే రేపు కనపడచ్చు ప్రభావం, 10 ఏళ్ల తర్వాత కనపడచ్చు, ఎప్పుడో ఉంటుంది కదా. అంచేత జాగ్రత్తగా ఉండడం కోసం ఆరోగ్య దృష్ట్యా పెట్టినటువంటిది. అందుకని ఆ సమయంలో పూజాధికాలు చేయకూడదు. కానీ కొంతమందికి కొన్ని మంత్రాలు ఉంటాయి, అన్నీ కాదండి, కొన్ని మంత్రాలు. అవి నిరంతరం కూర్చుని ఎలా ఉంటాయంటే మంత్రాల్లో కొన్ని వాటిని ప్రత్యేకంగా అంగన్యాస కరన్యాసాలు చేసి కూర్చుని జపం చేయాలి. కొన్ని మంత్రాలు ఎట్లా అంటే రోజంతా నడుస్తూ తింటూ కూర్చుంటూ నిరంతరం జపిస్తూ ఉంటారు. ఈ నిరంతరం జపించే జపం అది శ్వాసలో భాగం అయిపోతుంది. అది ప్రత్యేకంగా నోటితో వాళ్ళు ఉచ్చరించకపోయినా నడుస్తూ ఉంటుంది. ఇలా నిరంతరం జరిగేటటువంటి జపం, దీన్ని జపాజపం అనే పేరుతో కూడా పిలుస్తారు. అట్లాంటిది ఉంటే పర్వాలేదు. కానీ ప్రత్యేకంగా ఇదిగో సంకల్పం చెప్పుకుని అంగన్యాస కరన్యాసాలు చేసి ఆ తర్వాత ఇన్నిసార్లు అని చెప్పి ఆ మంత్రాన్ని జపించాలనుకో, అటువంటివి చేయకూడదు. గాలితో పాటుగా, గాలి పీల్చడంతో పాటుగా మమేకమైపోయి వచ్చేటటువంటి మంత్రం ఏదైతే ఉందో దాన్ని మాత్రమే, అది కూడా పెదవుల నుండి బయటికి రాకుండా ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో పాటు నడిస్తే నడవచ్చు. కానీ వేరే మంత్రాలు చేయకూడదు. ఎందుకంటే ఆ శక్తిని శరీరం తట్టుకోలేదు, చాలా సున్నితంగా ఉంటుంది. ధన్యవాదాలమ్మా. మంచిదమ్మా.